వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా. సంధ్య పిలుస్తుంటే వినపడదా? అది కాదండి, వంట చేస్తున్నానని చెప్పాను కదా. వంట 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 ఈ రోజంతా అక్కడే ఉండు. అడుగు కూడా బయట పెట్టద్దు. నేను బ్రతికున్నానో చచ్చిపోయానో కూడా నీకు అనవసరం. వచ్చినప్పటి నుంచి వంట చేయడం కాదు, ఒకేసారి వచ్చి నా చేతికి మంట పెట్టు. అప్పుడు ఏ గొడవ ఉండదు. ఏదో ఒక విధంగా రూమ్కి రప్పించడానికి 500 రూపాయలకి చేంజ్ అడిగితే నన్నే తీసుకోమంటుందా? మేడం గారి దగ్గర చాలా డబ్బులు ఉన్నట్టున్నాయి. నన్ను పట్టించుకోకపోవడానికి, పరాయి వాళ్ళ చూడ్డానికి ఆ డబ్బే కారణమేమో. ఈ వాచ్ సంధ్య బ్యాగ్లో ఎందుకుంది? ఎవరిది? ఇది లేడీస్ వాచ్. ఈ వాచ్ సంధ్య బ్యాగ్లో సంధ్య. అమ్మా, నానా, అమ్మా, సంధ్య ఉందా? అమ్మ సంధ్య పిలుస్తున్నాడు. నీకు నా అరుపులు వినపట్టం లేదా? లేక నాకు విలువే లేదా? ఒకసారి పిలిస్తే రావా నువ్వు? వెళ్ళమ్మా. ఏంట పిల్లి నడక? రా రా. ఏమండి? లక్ష్మి రా. వదలండి. ఏంటండి? వదలండి. ఇది నీదా? నాదే. ఇదెవరిది? నాదే. ఇదెవరిది?
మగాళ్ళు పెట్టుకునే వాచ్ నీ బ్యాగ్లో ఎందుకుంది? మాట్లాడు. ఈ వాచ్ ఎవరిది? నా ఫ్రెండ్ కసింది. చైన్ తెగిపోతే కొత్తది వేయించమని ఇచ్చింది. ఏ నీకే ఎందుకు ఇచ్చింది? నీ ఆఫీస్లో వేరే వాళ్ళు ఎవరు లేరా? నీకు చారిటీ ట్రస్ట్లో ఉద్యోగం చేస్తున్నది సరిపోవటం లేదా? అన్ని సోషల్ సర్వీసులు నీకే కావాలా? చాలు సంధ్య. ఇప్పటి వరకు నువ్వు చేసిన సర్వీసులు, చెప్పిన కబుర్లు, తిరిగిన తిరుగుళ్ళు అన్నీ ఆపేసాయి. ఆ జాబ్ కూడా మానేసాయి. ఆ బాండ్ని చింపేయి. మన బంధం తెగిపోకుండా ఉండాలంటే ఇప్పుడే, ఈ క్షణమే వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేసేయి. సూర్య, నాన్న సూర్య, 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 తలుపు తీయమ్మా. డోర్ తీరా. తలుపు తీరా. ఆగు. డోర్ తీయద్దు. ముందు తలుపు తీ. తీ నాన్నా, తీ నాన్నా. అమ్మ మాట వింటావు కదా. తలుపు తీ. సంధ్యనేమనకురా. చెప్పు. సూటిగా నా కళ్ళలోకి చూసి చెప్పు. ఈ జాబ్ మానేస్తున్నావా లేదా? తలుపు తీరా. తలుపు తీ. జాబ్ మానేస్తున్నావా లేదా చెప్పు. డోర్ తీ సూర్య. సూర్య, వినిపిస్తుందా నీకు? తలుపు తీ. నాన్న సూర్య, నాన్న సూర్య. సూర్య, డోర్ తీ సూర్య. నిన్నే. తలుపు తీ నాన్నా. అరే సూర్య, ఎంతసేపు తలుపు కొట్టినా తలుపు తీవేరా? ఏమైందిరా నీకు? ఎందుకు ఇలా చేస్తున్నావు? పిచ్చి పట్టింది. నీ కోడలు ప్రేమ చూసి, నేను అడిగిన ప్రశ్నలకి ఆమె సమాధానాలు చూసి నా మైండ్ బ్లాక్ అయిపోయింది. ఏంట్రా సూర్య ఇది? చదువుకున్నవాడివి, ఆర్మీలో కెప్టెన్గా పనిచేసి వచ్చావు. నువ్వు కూడా ఇలా డిసిప్లిన్ లేకుండా. నాన్న ప్లీజ్, ఇక చాలు. ఇప్పుడు మీరేం చెప్పినా వినే మూడ్లో నేను లేను. దయచేసి మా భార్య భర్తల గొడవల్లో మీరు తలదూర్చొద్దు. సూర్య, నాన్నతో ఇలాగేనా మాట్లాడేది? అమ్మా, నా మాటలు నాన్నకే కాదు, నీకు కూడా. ఇది మా భార్య భర్తల పర్సనల్. కన్నవాళ్ళైనా సరే మధ్యలో కల్పించుకుంటే నేను సహించలేను. మీకు చేతులెత్తి దండం పెడుతున్నాను, దయచేసి వెళ్ళండి. వెళ్ళిపోండి ప్లీజ్. వెళ్ళండి, వెళ్ళండి. నువ్వెక్కడికి వెళ్తున్నావు? ఉద్యోగం మానేయమన్న నా మాట వింటేనే నిన్ను ఇక్కడి నుంచి పంపిస్తాను. కమాన్ సంధ్య, చెప్పు. ఉద్యోగం మానేస్తున్నావా లేదా? అది నా బాండ్ గడువు. గడువు లేదు, గొడుగు లేదు. అయినా ఈ రోజే నాకు ఇంకొక క్లారిటీ కూడా కావాలి. అసలు నీ ఉద్యోగం ఏంటి? మీ ఆఫీస్ ఎక్కడ? మీ బాస్ ఎవరు? నాకు అన్ని 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 డీటెయిల్స్ కావాలి. నిన్ను ఉద్యోగం మాన్పించాలంటే ఎవరితో మాట్లాడాలి, ఎవరిని కలవాలో నాకు చెప్పు. ఇప్పుడే, ఈ క్షణమే మీ ఆఫీస్కి వెళ్దాం. బాండ్ పేపర్స్ చింపి వాళ్ళ మొహం మీద కొట్టి, నా భార్య ఈ రోజు నుండి ఎక్కడికి రాదు, నాతోనే ఇంట్లోనే ఉంటుంది అని చెప్పేస్తాను. పద వెళ్దాం. ఈ రోజుతో అన్నీ తేలిపోవాలి. రా. తేల్చుకోవడం, తెంచుకోవడం మీరు అనుకున్నంత ఈజీ కాదు. ఏ
ఎందుకు? వాళ్ళు నిన్ను వదులుకోరా, లేక నువ్వే ఆ కంపెనీని వదిలిపెట్టవా? నేను వదులుకుందామనుకున్నా వాళ్ళు వెళ్ళనివ్వరు. వాళ్ళు వెళ్ళిపోమన్నా నేను వదులుకోలేను. ఏయ్, మతుండే మాట్లాడుతున్నావా? వాళ్ళు పొమ్మన్నా సరే నువ్వు ఉండాలనుకోవడం ఏంటి? ఇక్కడ లేనిది ఆ కంపెనీలో ఏముంది? అయినా నువ్వెందుకింత ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు? నీకు ఈ బంధం కంటే ఆ బాండే ఎక్కువైపోయిందా? సంధ్య, నా సహనాన్ని పరీక్షించొద్దు. చెప్పు, ఫైనల్గా చెప్పు, నీకు ఈ బంధం కావాలా, ఆ బాండే కావాలా? ఈ బంధం, ఆ బాండ్ రెండు ఒకటే. ఏ, రెండు ఒకటే అలా అవుతాయి? అదేంటో మీకు చెప్పినా అర్థం కాదు. అర్థం కాని దాని గురించి ఎంత చెప్పినా ప్రయోజనం లేదు. ఛా, నీ ప్రవర్తనకే కాదు, నీ మాటలకే అర్థం లేకుండా పోతుంది. చూడండి, మాటల్లో కోపం ఉన్నప్పుడు ఆలోచనల్లో ప్రశాంతత ఉండదు. మీరిప్పుడు కోపం, ఆవేశంలో ఉన్నారు. ఇలాంటప్పుడు మీకేం చెప్పినా ఫలితం ఉండదు. మీ ప్రశ్నకి జవాబు మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు చెప్తాను. సంధ్య, నా మైండ్ ఎలా ఉన్నా, నా ఆలోచనల్లో ఏ ఫీలింగ్స్ ఉన్నా, నేను అడిగిన ప్రశ్నలకి నువ్వు సమాధానం చెప్పకుండా ఇక్కడి నుంచి వెళ్ళడానికి వీల్లేదు. అంటే బలవంతంగా ఆపుతారా? నన్ను బంధిస్తారా? నా కాళ్ళకి చేతులకి మీరు సంకెళ్ళు బిగిస్తారా? మీరేం చేసినా సరే నేను మాత్రం నాకు తోచింది చేస్తాను. నా బాధ్యతని, బంధాన్ని దేన్ని వదులుకోను. సంధ్య, నేను నిన్ను ఇక్కడి నుంచి వెళ్ళనివ్వను. ఏవండి, చేతులు అడ్డుపెట్టి నా శరీరాన్ని ఆపగలరు, కానీ నా మనసుని, సంకల్పాన్ని ఆపడం మీ తరం కాదు. ఈ అమ్మ ఏంటి ఇలా తగులుకుంది? ఓరి దేవుడు, ఈ పండు ఏంటి ఇలా వచ్చేస్తుంది? ఇప్పుడు కానీ నన్ను చూసిందంటే నడి రోడ్డునే పెళ్లి మండపం చేసేస్తుంది. వెంటనే ఎస్కేప్ అయిపోవాలి. ఇంత విశాలమైన రోడ్లో ఎక్కడ చోట్లేనట్టు నా బండి దగ్గర ఆగాలా? ఆ బండి నాతిని కట్టి పెట్టేస్తే నేను దొరికిపోయినట్టే. ఏమైంది బాబ్జీ నీకు? ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు? లిఫ్ట్ చేస్తే ఏమవుతుందో నువ్వేం మాట్లాడతావో తెలుసు కాబట్టి. దివ్య చెప్పినట్టు మా మధ్య అన్నీ అయిపోయాయి కాబట్టి నన్ను వదిలి పారిపోయాడా? ఆ దివ్య ఎవరో కాదు, నా పెళ్ళం. తను నీ ఇంటికొచ్చి నా గురించి సలహాలు ఇవ్వటం నిజంగా నా దరిద్రం. ఛీ! లేదు లేదు, బాబ్జీ అందరిలాంటి వాడు కాదు. హీఈస్ డిఫరెంట్. అండ్ దివ్య బాబ్జీ విషయంలో చాలా పొరబడింది. కాదు, ఇప్పుడే నన్ను పూర్తిగా అర్థం చేసుకుంటుంది. మధ్యలో నువ్వే అడ్డుపడుతున్నావు.
ఏంటయ్యా నువ్వు? పెళ్ళాం మీద ఎంత కోపం ఉంటే మాత్రం ఇలా నడి రోడ్డు మీద నిలబెట్టేస్తావా? తప్పు కదూ. ఏం మనుషులో ఏం బంధాలో. అక్కడెవరున్నారు? ఇంకెవరు? మీ ఆయనే. నీకు భయపడు లేక నేను భయపెట్టాలనో చెట్టు చోటు నుండి చూస్తున్నాడు. వాడెవడైనా సరే నాకు మొగుడు కాదు. నేను పెళ్లి చేసుకునేది బాబ్జీని మాత్రమే. తెలియకుండా మాట్లాడుకు పో. ఎవడు వాడు? తొంగి తొంగి చూస్తున్నాడు. చూద్దాం. ఎవరది? మగాడికి ఇంట్లోనే కాదు, ప్రకృతిని కూడా ప్రశాంతంగా ఆస్వాదించనివరా? సారీ అండి. అమ్మయ్యా, అమ్మో, ఎస్కేప్ అయిపోవాలి. ఇంటికొచ్చిన వెంటనే ఆ వాచ్ మీ నాన్నకిచ్చుంటే బాగు చేయించుకుని వచ్చేవారు కదమ్మా. అనవసరంగా బ్యాగ్లో పెట్టి మర్చిపోయావు. ఇప్పుడు చూడు ఎంత గొడవ జరిగిందో. ఇలా జరుగుతుందని ఎవరు ఊహించారు లక్ష్మి? అంతా అయిపోయాక అలా చేయాల్సింది ఇలా చేయాల్సిందని చెప్పడం చాలా తేలిక, కాని జరిగేది ఆపడమే చాలా కష్టం. అది కాదండి, మొన్న కర్చీఫ్, ఈరోజు వాచ్. సూర్య మనసులో అనుమానం రోజు రోజుకి బలపడుతుంది. ఏ తప్పు చేయకపోయినా పాపం సంధ్య నిందలు పడాల్సొస్తుంది. లేదమ్మా, ఈ విషయంలో మాత్రం తప్పు నాదే. నువ్వు చెప్పినట్టే బ్యాగ్లో ఆకాష్ వాచ్ ఉందన్న విషయం గుర్తుంటే ఇంతవరకు వచ్చేదే కాదు. కర్చీఫ్ని చూసినప్పుడు ఆయనకి అనుమానం మొదలైందని మీరిద్దరూ చెప్పినప్పుడే నేనే ఇంకా జాగ్రత్తగా ఉండాల్సింది. సూర్య కోపంగా మాట్లాడినా, ద్వేషించినా, అనుమానించినా కూడా ఇంకా తప్పు నీదే అని చెప్తున్నావు చూడు, అదేనమ్మా నీ గొప్పతనం. లేదు నాన్న, ఇందులో నా తప్పేం లేదు. ప్రేమించిన మనిషి దూరం పెడుతుంటే ఎవరికైనా మీ అబ్బాయిలానే అనుమానం వస్తుంది, కోపం పెరుగుతుంది. నా రాతకి నేను అనుభవిస్తున్నది చాలు. ఈ కన్నీటి పడగ ఎవరి మీద పడకూడదని తాపత్రయపడుతున్నానే తప్ప గొప్పగా ఏం ఆలోచించటం లేదు. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ విషయంలో మాత్రం ముమ్మాటికి సూర్యదే తప్పమ్మా. నువ్వు వాడి ఆరోగ్యం గురించి ఆలోచిస్తుంటే వాడేమో మనసులో ఉన్న అనుమానం మొత్తం కోపంగా చూపిస్తున్నాడు, నిన్ను బాధ పెడుతున్నాడు. సూర్యని ఇలాగే వదిలేస్తే వాడి ఆలోచనలు ఇంకా ప్రమాదకరంగా మారతాయి. ఆ ప్రమాదం నీ మీదే పడుతుందమ్మా. నిజం చెప్పడం తప్ప వేరే దారి లేదు నాన్న. కానీ ఆ నిజాన్ని తట్టుకునే శక్తి, ఆరోగ్యం ఆయన దగ్గర లేదు. అందుకని ఎన్ని రోజులు నువ్వు ఇలా నరకయాతన అనుభవిస్తావమ్మా? ఓపిక ఉన్నంత వరకు. నిజం తెలిసినా ఏ ప్రమాదం ఉండదు అన్న నమ్మకం కుదిరే వరకు. ఏ క్షణమైతే ఆకాష్ నా మెడలో తాళి కట్టారో అప్పుడే సూర్యతో నా బంధం ముగిసిపోయింది. అయినా కూడా ఆయన కోసం ఇంతగా ఆలోచిస్తున్నానంటే దానికి కారణం మీరు. బంధం తెంచుకున్నంత సులువుగా బాధ్యతలకి దూరం కాలేకపోతున్నాను. అందుకే ఎంత బాధనైనా సహించాలని, ఎన్ని మాటలైనా భరించాలని నిర్ణయించుకున్నాను. నీ ఆలోచనలో ఏ లోపం లేదమ్మా, కానీ సూర్య మనసుకి అనుమానం అనే చీడ పురుగు పట్టింది.
అది పుట్టించే ఆలోచనలు, చేయించే పనులు ఎంత తీవ్రంగా ఉంటాయో ఊహించలేకపోతున్నాను. తన భార్య, ప్రాణ స్నేహితుడిగా భావిస్తున్న ఆకాష్ని రెండో పెళ్లి చేసుకుందని తెలిస్తే ఎలా మారతాడో, ఏం చేస్తాడో అదొక భయంగా ఉందమ్మా. లక్ష్మి, నీ భయాలు నీ మనసులోనే ఉంచుకో. వీలైతే అమ్మాయికి ధైర్యం చెప్పాల్సింది పోయి నీ అనుమానాలతో, లేనిపోని ప్రశ్నలతో ఎందుకింకా భయపెడుతున్నావు? అమ్మా సంధ్య, మా ఊపిరి ఉన్నంతకాలం నీ క్షేమమే మా బాధ్యత. నీకే కష్టం రాకుండా మేము అడ్డుపడడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం. జరిగిందేదో జరిగింది. ఇది ఇక్కడతో మర్చిపోయి నువ్వు మీ ఇంటికి వెళ్ళమ్మా. కనీసం అక్కడైనా నీకు ప్రశాంతత దొరుకుతుంది. అవునమ్మా, నాన్న చెప్పేది నిజమే. సూర్యకి మేము ఏదో ఒక విధంగా నచ్చ చెబుతాం. నువ్వు వెళ్ళు తల్లి. వెళ్ళమ్మా. నువ్వు వెళ్ళమ్మా. పరాయి మగాడిలాగా దూరం పెడుతుంది. సంధ్య ఇలా ఉన్నప్పుడు నేను ఎలా అర్థం చేసుకోవాలి? మీరే చెప్పండి. దీనంతటికి ఒక్కటే పరిష్కారం. ఉద్యోగం మానేయమని సంధ్యకి మీరే చెప్పాలి.